ఫ్రెండ్స్, మీరు ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే అయితే జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో మంచి మంచి డీల్స్, ఆఫర్స్, డిస్కౌంట్స్, కూపన్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు వెంటనే ఆ డీల్స్ని పొందొచ్చు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ మీకు స్క్రీన్ మీద కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ అయితే కనిపిస్తుంది. వెంటనే జాయిన్ అవ్వండి. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్ అండ్ మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీరు ఐసిఐసిఐ బ్యాంక్ కనుక యూస్ చేస్తూ ఉన్నట్లయితే మీ ఐసిఐసిఐ బ్యాంక్లో పీపీఎఫ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పీపీఎఫ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అనేది వీడియో అయితే చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో ఇంకా చూడకపోతే పైన ఐకార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి చెక్ అయితే చేయండి. అండ్ ఒకవేళ మీ దగ్గర ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటే ఈ వీడియో అయితే ఫాలో అవ్వండి. సింపుల్గా మీరు మీ పీపీఎఫ్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ది వీడియో. మీరు మీ ఐసిఐసిఐ మొబైల్ పే యాప్ అయితే ఓపెన్ చేయండి. మీకు ప్లే స్టోర్లో అయితే ఉంటుంది. ప్లే స్టోర్లో ఓపెన్ చేసి యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు మధ్యలో ఇన్వెస్ట్ అండ్ ఇన్ష్యూర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. బీపీఎఫ్, ఎన్ఎఫ్పిఎస్ అండ్ గోల్డ్ బాండ్ అని చెప్పేసి ఫస్ట్ 3లో థర్డ్ వన్ మీకు ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీకు యూ డో నాట్ హ్యావ్ ఎనీ పీపీఎఫ్ అకౌంట్స్ అని అయితే వస్తుంది. టాప్లో అక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయమని మిమ్మల్ని మీ ఆధార్ కార్డ్ అనేది రెడీగా ఉంచుకోండి అని మీ దగ్గర అయితే అడుగుతుంది అనమాట. సో ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు పీపీఎఫ్ అకౌంట్ బెనిఫిట్స్ అయితే మీకు ఒక బుల్లెట్ పాయింట్స్లో ఒక 4 పాయింట్స్ అయితే చెప్తుంది. కిందనే టిక్ బాక్స్ అయితే ఉంటుంది మీ డిక్లరేషన్, అది ఇచ్చేసి కింద లెట్స్ గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఎంత అమౌంట్ ఇనీషియల్గా డిపాజిట్ చేయాలని అయితే అడుగుతుంది. మీరు ఇనీషియల్గా అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు కొంత అమౌంట్ అయితే వేయాలి. మినిమం 500 రూపీస్ అయితే మీరు వేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మీరు ఎంతైనా సరే వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ 500 రూపీస్ అయితే వేస్తా. సో వేసిన తర్వాత మీరు మీ బ్యాంక్ అకౌంట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఆటోమేటిక్గా ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ కనుక ఉంటే అది ఇక్కడ మీకు అయితే చూపిస్తుంది. సో అది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయితే అయిపోతుంది. అండ్ కింద వచ్చేసరికి డూ యూ విష్ టు కంటిన్యూ నామినేషన్ యాజ్ సేవింగ్ అకౌంట్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు మీ నామినేషన్ అకౌంట్ ఏదైతే మీరు మీ సేవింగ్స్ అకౌంట్కి నామినేషన్ పెట్టుకున్నారో అదే నామినేషన్ డీటెయిల్స్ ఇక్కడ యాడ్ చేయాలో, కొత్తవి ఏమైనా యాడ్ చేసుకుంటారని అయితే అడుగుతుంది. సో మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో క్లిక్ చేసి మీరు కంటిన్యూ అయితే చేయండి. అండ్ ఇక్కడ కింద ఇంకొక చెక్ బాక్స్ ఉంది, బాగా గమనించండి ఇది. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రెగ్యులర్ సేవింగ్స్ బై ఫండింగ్ మై పీపీఎఫ్ అకౌంట్ విత్ 5,000 ఆన్ ఎవ్రీ మంత్ అని అయితే ఉంది. ఈ ఆప్షన్ కనుక మీరు టిక్ చేసుకుంటే మీరు వేయకపోయినా సరే ఎవ్రీ మంత్ 5th లోపు 5,000 రూపీస్ పీపీఎఫ్ అకౌంట్కి మీ సేవింగ్స్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయితే అయిపోతాయి. ఈ ఆప్షన్ని మీరు డిజేబుల్ అయితే చేసుకోండి, ఎందుకంటే ప్రతి నెల అందులో కనుక డబ్బులు లేకపోతే మీకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు డబ్బులు ఉన్నప్పుడే మీరు పీపీఎఫ్ అకౌంట్కి కొంత మనీ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోండి. ఈ ఆప్షన్ మ్యాక్సిమం డిసేబుల్ అయితే చేసుకోండి. అంతా అయిపోయిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పాపప్ అయితే వస్తుంది. మళ్ళీ ఆ చెక్ బాక్స్ని సెట్ చేసుకోమని అయితే అడుగుతుంది, అంటే ఆటో పేమెంట్ సెట్ చేసుకోమని అయితే అడుగుతుంది. మీరు నో సెట్ లేటర్ అని చెప్పేసి ఆప్షన్ అయితే లెఫ్ట్ సైడ్లో సిమెంట్ కలర్లో కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ 12 డిజిట్ నెంబర్ అయితే అడుగుతుంది అథెంటికేషన్ కోసం. మీరు మీ 12 డిజిట్ ఆధార్ నెంబర్ని అయితే ఇచ్చేసి కింద చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక చెక్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ మళ్ళీ మిమ్మల్ని ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో ఆధార్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేసి కిందనే సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ పేరు, మీ అకౌంట్ నెంబర్ అండ్ ఇనీషియల్ డిపాజిట్ మీరు ఎంత వేసారు, మీ పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ నెంబర్ అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ అయితే చూపిస్తాయి. ఒకసారి చెక్ చేసుకొని కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు సక్సెస్ యువర్ పీపీఎఫ్ అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చేసింది. అండ్ పీపీఎఫ్ అకౌంట్ నెంబర్ అండ్ ఎంత అమౌంట్ వేశారు అనేది ఇక్కడ మీకు అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. డైరెక్ట్గా మీరు హోమ్ పేజ్కి వెళ్ళిపోవచ్చు, లేకపోతే మీరు ఇప్పుడు అప్లై చేసిన అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా చెక్ చేసుకోవచ్చు. ఈ పీపీఎఫ్ అకౌంట్ ఇలా ఓపెన్ అయిపోయింది కదా, మీకు యాక్టివ్ అవ్వాలని అంటే మీకు 24 అవర్స్ ఐసిఐసిఐ బ్యాంక్లో టైం అయితే పడుతుంది. ఒక 24 అవర్స్ మనక మీరు వెయిట్ చేసినట్లయితే మీకు పీపీఎఫ్ అకౌంట్ అనేది మీ డైరెక్ట్గా మీ ఫోన్ ఐసిఐసిఐ బ్యాంక్ యాప్ ఏదైతే ఉందో అందులోనే మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇదే అనమాట కంప్లీట్గా ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద పీపీఎఫ్ అకౌంట్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఆ వీడియోస్ అన్నీ చూసి ఇంకా మీకు డౌట్స్ క్లియర్ అవ్వకపోతే నన్ను అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో
కింద కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ పెడితే నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఈ విధంగా మీరు ఐసిఐసిఐ బ్యాంక్లో మీరు పీపీఎఫ్ అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా వీడియో అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై నౌ. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే అయితే జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో మంచి మంచి డీల్స్, ఆఫర్స్, డిస్కౌంట్స్, కూపన్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు వెంటనే ఆ డీల్స్ని పొందొచ్చు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మీకు స్క్రీన్ మీద కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ అయితే కనిపిస్తుంది. వెంటనే జాయిన్ అవ్వండి.